నెల్లూరు జిల్లా సంగం బ్యారేజ్ నుంచి కావలి కాలువకు సాగునీటిని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి విడుదల చేశారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు టీడీపీ నాయకులు, కావలి కాలువ అధికారులు ఘనస్వాగతం పలికారు. రెగ్యులేటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య మీడియాతో మాట్లాడుతూ ఐఏబీ తీర్మానం ప్రకారం కావలి కాలువ ఆయకట్టు కింద ఉన్న సుమారు 78 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో జలాశయాలు కలకలలాడుతున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తరువాత వరుణదేవుడు కూడా కరుణిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రెండోసారి రెండో కారుకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ముందుచూపు కలిగిన నాయకుడు ఎవ్వరైనా ఉన్నారు అంటే సీఎం చంద్రబాబు నాయుడేనని కొనియాడారు. ఎల్నినో ప్రభావం రాబోతున్న నేపథ్యంలో రైతులు సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. డబ్బు పోతే ఎప్పుడైనా అప్పు చేసుకోవచ్చు, కానీ నీరు పోతే తిరిగి తెచ్చుకోలేం అంటూ నీటి విలువను రైతులకు వివరించారు. రైతులు దళారుల చేత మోసపోకుండా ప్రభుత్వం సీఎంఆర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు. అలాగే వాటర్ మేనేజ్మెంట్ కోసం తప్పనిసరిగా లస్కర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నీటి భద్రత కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సోమశిల ఎస్జీ రమణారెడ్డి, టీడీపీ నాయకులు, సాగునీటి సంఘం అధ్యక్షులు, వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓం తచ్చయాః అధ్యం నమోపయామి పాదయోః అమేం ఓం తచ్చంయురారుణేమహే ఘాతం దధ్యాం తిస్యాంతిః గంగమదేవతాభ్యోమకరస్రః స్వస్యర్మానోషేభ్యః ఊర్ధ్వం ఫలమిత్యాదోః తస్య దేవాసన్ వసి హరిక్షదే లక్ష్మీక్షవతస్వయాత్తం ఇష్టం మనిషానః అమం మనిషానః సర్వం మనిషా అఘోరేభ్యో ఘోర ఘోర ధరి పార్వతీపతయే హర హర మహాదేవ్. రాజా ఓకే కావాలి మన వాళ్ళందరికీ నెల్లూరు జిల్లా రైతులకి కొదవలేనటువంటి జిల్లా, అన్నదాతలకు కొదవలేనటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. నిరంతరం కూడా కష్టాన్ని నమ్ముకున్న జిల్లా నెల్లూరు జిల్లా. రైతాంగం నిరంతరం కూడా పంటలు పండించి వేల మందికి, లక్షలాది మందికి అన్నాన్ని అందిస్తున్నటువంటి నెల్లూరు రైతాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటి కారు కింద దాదాపు 4,70,000 ఎకరాలలో వరి నారుమళ్లు వేయటం, పంటలు కూడా ఈ రోజున సుభిక్షంగా పండటం. రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది, రాజు ఆరోగ్యవంతుడైతే ఆ సమాజం బాగుంటుందనేది సనాతన ధర్మం. ఈరోజు అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువనాయకుడైన నారా లోకేష్ బాబు గారి ఆలోచనలు, పవన్ కళ్యాణ్ గారి సూచనలు, బీజేపీ అధినేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సంకల్ప బలం, నలుగురు 4 పిల్లల్లాగా నిలబడి మన ప్రాంతాన్ని కాపుగాస్తున్న విధానం, ప్రకృతి పులకింతల మధ్య మన ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవటం, డ్యాములు నిండుకొండల్లాగా నిండటం, గ్రౌండ్ వాటర్ కూడా బాగా పెరగటం. ఈరోజు ధర్మిళ మన ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా ఒక్క ఎకరా కూడా నీళ్లు లేకుండా, ఇబ్బందులు లేకుండా రైతాంగానికి అందించి, 1 ఆరుదడి పంటలు కానీ, 2 వరి నారుమళ్లు కానీ,
హార్టికల్చర్ సంబంధించినటువంటి పంటలు కూడా ఈ సంవత్సరం అన్ని పంటలు కూడా సుభిక్షంగా పండే. రైతాంగం కూడా సీఎంఆర్ ద్వారా 24 గంటల నుంచి 48 గంటల మధ్యలోనే రైతాంగానికి కూడా నిధులు వెచ్చించి ఎక్కడ డలార్ల చేతిలో మోసపోకుండా కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తతో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణలో జిల్లాలో సీఎంఆర్ ద్వారా వడ్లు కొంటాం. ఎప్పుడైతే సీఎంఆర్ ద్వారా వడ్లు కొంటున్నామో బయట ఉన్నటువంటి దళారులు కూడా ఇంచుమించుగా ప్రభుత్వ రేటుగా కొనుగోలు చేయటం, దాని ధర్మిల ఎక్కడ కూడా రైతాంగం ఎక్కడ ఇబ్బంది పడకుండా అటు దళారులకు అమ్ముకోవడం కానీ, రైస్ మిల్లులకు అమ్ముకోవడం కానీ, సీఎంఆర్కి అమ్ముకోవడం కానీ చేసి రైతులందరూ కూడా ఆనందంగా ఉన్న వేళ ఈ రాష్ట్రం రైతుల పక్షపాతి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి మనం రెండో పంటకి ఈరోజు నీళ్ళు ఇస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి వరుణదేవుని ఆశీస్సులు మనకు పుష్కలంగా ఈ రాష్ట్రానికి ఉండబట్టి ఇప్పటికి కూడా ఇంత ఎండలో కూడా అన్ని డ్యాముల్లో కూడా మోర్ దాన్ 70% నీళ్లు ఉన్నాయి. దాదాపు 800 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రిజర్వాయర్లో అన్నీ ఉన్నాయంటే ముందు చూపు గల నాయకత్వం, ముందు చూపుతో ఉన్నటువంటి విధానం వల్ల ఎప్పటికప్పుడు ఈ యొక్క వాటర్ని స్టోర్ చేసుకోవడంలో ప్రభుత్వం ముందు చూపుతో ఉంది. కాబట్టి ఈ రోజున మనం నిండు కొండలాగా నీళ్లు డ్యాముల్లో ఉన్నాయి. అదేవిధంగా దాదాపు 200 టీఎంసీల వాటరు గ్రౌండ్ వాటర్లో ఈరోజు మనం భూమిలో భద్రపరుచుకున్నాం. ఇంకా కూడా ముఖ్యమంత్రి గ్రౌండ్ వాటర్ ఇంకా పెంచాలి. దాదాపు రాజంపేటలో 8 మీటర్ల వాటర్ గ్రౌండ్ వాటర్ పెరిగింది. అన్ని జిల్లాల్లో 3 మీటర్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఇంకా కూడా గ్రౌండ్ వాటర్ని పెంచి ఇంకా కూడా రైతాంగానికి దాదాపు 400 నుంచి 600 టీఎంసీలు గ్రౌండ్ వాటర్లో కానీ ఉండగా పంపింగ్ ద్వారా వాటర్ని కూడా మనం తోడుకొని రైతాంగానికి అందించవచ్చు ఉద్దేశంతో ఎక్కడికక్కడ కాంటూర్స్ని ఏర్పాటు చేయటం, ఎక్కడికక్కడ పాంపాండ్స్ని ఏర్పాటు చేయటం, ఎక్కడెక్కడ జలసిరి కింద చెరువులకు వచ్చేటువంటి అన్ని సప్లై ఛానళ్ళ మరమ్మతులు చేయటం, ఎక్కడ కూడా లీకేజ్ లేకుండా ఎక్కడ బ్రీచ్ అయ్యి సముద్రానికి నీళ్లు పోకుండా చూడటం. అంటే ధనం కంటే కూడా నీరుకు చాలా గొప్పది. ధనం లేకపోతే పక్కింటోడి దగ్గర అప్పు తెచ్చుకోవచ్చు, పక్క రాష్ట్రాల నుంచి అప్పు తెచ్చుకోవచ్చు, పక్క దేశం నుంచి అప్పు తెచ్చుకోవచ్చు, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోగలం. కానీ నీరు అంటూ లేకపోతే మనం అప్పు తెచ్చుకొని దబ్దరొచ్చుకునేది కాదు. కాబట్టి భవిష్యత్ అవసరాలకి భవిష్యత్తు దృష్ట్యా ఈరోజు ముందు చూపు గల దార్శనికుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నటువంటి సంకల్ప బలమే ఈ రోజున గ్రౌండ్ వాటర్లో కానీ డ్యాముల్లో కానీ నీళ్లను భద్రపరిచే విధానం. అందుకే మన అదృష్టం కొద్దీ నెల్లూరు జిల్లా కలెక్టర్కి నీటి యాజమాన్యం మీద నిన్న జరిగినటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా కలెక్టర్ గారికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ నీళ్లు వాటర్ మేనేజ్మెంట్లో ఎక్కడ కూడా అవకతవకలు ఉన్నా ఎక్కడన్నా ఉన్నా ఇంకా కూడా సైంటిఫిక్ మెథడ్ని ప్రవేశపెట్టి ఏ విధంగా చేయొచ్చు అనే దానికి కూడా కలెక్టర్ కూడా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇవన్నిటిని కలగలిపి ఈరోజు రైతాంగం కోసం, రైతుల యొక్క అభ్యున్నతి కోసం, రైతుల యొక్క బాగు కోసం, రైతాంగం యొక్క కష్టాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం మన కావలి నియోజకవర్గం కావచ్చు, ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికానికి తోడుగా నీడగా అండగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారి సూచనలు, నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారి ఆలోచనలు, జిల్లా మంత్రులైనటువంటి ఎండోమెంట్ మంత్రి శ్రీ ఆనం రామనాయుడు గారి ఆలోచనలు, అదేవిధంగా పొంగూరు నారాయణ మున్సిపల్ మంత్రి గారి యొక్క ఆలోచనల మేరకు ప్రాజెక్టు చైర్మన్ మొదలుకొని, డిస్ట్రిబ్యూటర్ కమిటీలు మొదలుకొని, వాటర్ యూజర్స్ అసోసియేషన్ మొదలుకొని సోమశీల అధికారులు అందరూ కూడా ఐఏబీలో నిర్ణయించిన ప్రకారం కావలి నియోజకవర్గంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న కావలి కాలువ ప్రాంతానికి ఐడి కింద కావచ్చు, లేదంటే అన్నిటి కింద ఈరోజు 75,000 ఎకరాలు మళ్ళా నీళ్ళు ఇవ్వాలని సంకల్పం చేశారు. తప్పకుండా ఈ సందర్భంగా రైతాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాబోయేటువంటి కాలం ఎండాకాలం ఇప్పటికే వచ్చింది. ఇంకా ఎలినో ప్రాబ్లం వల్ల ఇంకా ఎండలు ఎక్కువగా వస్తాయంటున్నారు. కాబట్టి ఈ నీరు మీది, ఈ సంపద మీది, మీకోసం ఈ ప్రభుత్వం మేము అందరం కూడా మీకు అండగా ఉన్నాం, మీకు తోడ్పాటు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. వాటర్ మేనేజ్మెంట్లో వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వాటర్ని సద్వినియోగం చేసుకొని లేని రోజు బాధపడేదానికంటే ఉన్నప్పుడు పొదుపు చేయటం, ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఉండటం. ఈ రోజున చూస్తే అన్ని చెరువుల్లో నీళ్లు ఉన్నాయి, కానీ ఈరోజు బాతులోళ్ళ కోసం లేదా చేపలోళ్ళ కోసం యాక్ట్ని కూడా పక్కన పెట్టి ఈ రోజున నీళ్లు వదులుతున్నారు. దయించి వాటర్ యూజర్స్ కూడా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది కాదు. అధికారులు కంటే కూడా బాధ్యత మన అందరి మీద ఉంది. మన ఊరిని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి వాటర్ యూజర్స్ కూడా రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు ఓట్ల కోసం కాకుండా నీటిని భద్రత కోసం తప్పకుండా, ఎందుకంటే చెరువుల్లో నీళ్ళు అంటూ ఉండగలిగితే మన ఊర్లో బావుల్లో నీళ్లు ఉంటాయి, బోరుల్లో నీళ్లు ఉంటాయి, మన పంట పొలాల్లో ఉన్నటువంటి బోరులో కూడా నీళ్లు ఉంటాయి.
కాబట్టి వీటిని ఒక్క తప్పు అందరికీ శాపంగా పరిగణించకుండా చూడాల్సిన బాధ్యత కూడా వాటర్ యూజర్స్ మీద ఉంది. తప్పకుండా చెరువుల్లో నీళ్లను ఎత్తనీయకుండా చూడండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా లస్కర్లు కూడా చాలా దగ్గర లేరు. దీనికి కూడా నేను అధికారులతో కూడా తెలియజేస్తున్నాను. ఓఎండ్ఎం కింద కానీ ఎక్కడైనా వర్కులు పెట్టుకున్న దాంట్లో అడ్జస్ట్ చేసేటువంటి లస్కర్లకి మెయింటైన్ చేయండి. తప్పకుండా లస్కర్ల ఆధ్వర్యంలోనే వాటర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఒక్క టీఎంసీ వాటర్ను భద్రపరచడానికి ప్రభుత్వానికి 200 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక డ్యామ్ నిర్మాణం చేసి ఆ వాటర్ని భద్రపరచడం అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక్క టీఎంసీ ఈరోజు దుర్వినియోగం అయిపోతుంటే మనం చూడకుండా దాన్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉందని, రెండో కారు అనేది మన అందరం కూడా వేసుకోవాలని, అన్నీ కూడా మంచి ఎండలకి బాగా పండేటువంటి వరి నాడుమల్లో వేసుకోవాలని, ఏదంటే అది కాకుండా శాస్త్రీయ పద్ధతి కాకుండా సైంటిఫిక్ రీజన్లో ఈరోజు ఎండలు ఎక్కువగా జరిగినప్పుడు 47 నుంచి 50 డిగ్రీల ఎండ కూడా వచ్చే అవకాశాలు ఆగస్టు వరకు ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తున్న తరుణంలో అటువంటి ఎండలను కూడా తట్టుకుని పంటలు పండేటువంటి వరి మళ్ళీ వేయాలని రైతాంగానికి కూడా సూచిస్తూ ఈ ప్రభుత్వం రైతుల యొక్క పక్షాన్ని నిలిచేటువంటి ప్రభుత్వం. కావలి ఎమ్మెల్యేగా నేను, ఉదయగిరి ఎమ్మెల్యేగా కాకర్ల సుదేష్ ఇద్దరం కూడా రైతాంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. తప్పకుండా రైతాంగం యొక్క అవసరాలన్నింటినీ కూడా మేము తీర్చే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.